Okay, so today's topic is operating system services. సో ఈ డయాగ్రామ్ ని మీరు గమనించినట్లయితే ఈ మొత్తం పిక్చర్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ యొక్క మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇచ్చేస్తుంది ఇక్కడ. మీరు చూసినట్టయితే మనకి యూజర్ అండ్ హార్డ్వేర్. సో దీస్ ఆర్ ద టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్, యూజర్ అండ్ అదర్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అండ్ ది హార్డ్వేర్. సో ఈ రెండింటికి మధ్యలో మనకి బ్లూ పార్ట్ లో ఉన్నది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఈ లైట్ బ్లూ కలర్ దాంట్లో ఉంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ చేసే సెక్షన్ ఇదంతా. సో యూ కెన్ కాల్ this operating system as a interface between the user and the hardware or the computer system. ఓకే, సో అందుకని రెండింటి మధ్యలో మనకి ఇది ఉందన్నమాట. సో ఈ దీంట్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఒక మీడియం లాంటిది, ఒక యూజర్ కి ఒక హార్డ్వేర్ కి మధ్యలో మీడియం లాంటిది అనమాట. సో దాని ద్వారా మనం హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ మనము యాక్సెస్ చేస్తాం, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. లైక్ అది ఏమంటారు, సిపియు అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, హార్డ్ డిస్క్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, మానిటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కన్నా ఎక్విప్మెంట్ ని మనము ఈ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం వాటిని యాక్సెస్ చేస్తాం అనమాట. అయితే ఈ ఇంటర్ఫేసెస్ లో మనకి 3 రకాల ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇంకోటి బ్యాచ్ ఇంటర్ఫేస్, ఇంకోటి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో 3 విధాలుగా మనము కంప్యూటర్ సిస్టమ్ తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు 3 ways లో. ఇన్ జనరల్ గా మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విధానం అనమాట. సో GUI పార్ట్. ఓకే, సో దీంట్లో మనకి నీట్ గా మంచిగా ఐకాన్స్ ఉంటాయి, మెనూస్ ఉంటాయి, ఓకే, పిక్చర్స్ ఉంటాయి. సో వీటి వల్ల మనము చాలా సింపుల్ గా ఈజీగా కంప్యూటర్ కి మనము ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ప్రింట్ ఇవ్వడానికి సింపుల్ గా మనకి ప్రింట్ మనకి విజార్డ్ వస్తుంది. ప్రింట్ విజార్డ్ లో మనం వాటి పేజ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, దాని ప్రివ్యూ చూడొచ్చు ప్రింట్ ది. అదే విధంగా మనకి ఏమంటారు, హార్డ్ డిస్క్ లో స్పేస్ ఎంత ఉంది, ఒక ఫైల్ అనేది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఆ ఫైల్ ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కాపీ చేయటం, కాపీ అండ్ పేస్ట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో. ఎందుకంటే అవి చాలా ఐకాన్స్ అనేవి చాలా అట్రాక్టివ్ గా, చాలా ఏమంటారు, ఆపరేషన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట. అయితే కంప్యూటర్ సిస్టమ్ డిజైన్ చేసిన వెంటనే మనకి GUI అనేది మనకి రాలేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కమాండ్ లైన్, అంటే బిఫోర్ GUI పీపుల్ యూస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ యూజింగ్ కమాండ్స్. సో కమాండ్స్ అనేవి ఏంటంటే టెక్స్ట్ కమాండ్స్ అన్నమాట. ఓకే, మనకి DOS ఉంది కదా, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కమాండ్ లైన్ అనేది. సో ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎటువంటి గ్రాఫిక్స్ అనేవి ఉండవు. అంటే మరి ఇప్పుడు ఈ GUIలో మీరు చూస్తున్నట్టుగా ఫోల్డర్స్ కానీ, ఐకాన్స్ కానీ, లేకపోతే విజార్డ్స్ కానివ్వండి, ఓకే, మెనూస్ కానివ్వండి, ఇలాంటివి ఏమి ఉండవు కమాండ్ లైన్లో. సింపుల్ గా నీకు ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో మీరు కమాండ్స్ అనేవి టైప్ చేస్తారు. అంటే ఒక ఫైల్ ఇంకో దగ్గర కాపీ చేయాలన్నా, ఇంకో ఫైల్ కాపీ చేయాలన్నా, లేకపోతే ఒక ఫోల్డర్ ని మీరు వ్యూ చేయాలన్నా, లేకపోతే ఒక డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ని మీరు లిస్ట్ అవుట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మీరు ఒక కమాండ్ రూపంలో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అండ్ అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు కమాండ్ లైన్ అనేది. సో దీనికి చాలా ప్రాక్టీస్ అనేది అవసరం అనమాట, అంత అట్రాక్టివ్ గా కూడా ఉండదు. సో GUI తో కంపేర్ చేస్తే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేవి చాలా రేర్ గా యూజ్ చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో. అండ్ ఇంకొక రకమైన ఇంటర్ఫేస్ ఏంటంటే బ్యాచ్ ఇంటర్ఫేస్. ఈ బ్యాచ్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఫైల్స్, అంటే ఇది ఇమీడియట్ గా మనము కంప్యూటర్స్ హార్డ్వేర్ ని మనం యాక్సెస్ చేయడం కాకుండా మనం ఏం చేస్తామంటే ఆ, మన సంబంధించిన ఫైల్స్, దాని మీద డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే డైరెక్టరీస్ అన్నిటిని కూడా ఒక స్టోరేజ్ లో ఫైల్ రూపంలో మనం స్టోర్ చేసి అవసరం వచ్చినప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంటాం అనమాట. దీన్ని బ్యాచ్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, సో కామన్ యూజర్స్ మనలాంటి వాళ్ళు బ్యాచ్ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేయరు. అండ్ ఈవెన్ మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ని కూడా చాలా రేర్ గా మనం యూజ్ చేస్తుంటాం. ఎక్సెప్ట్ మనం ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, లైక్ మీరు
జావా గానీ లేకపోతే పైథాన్ గానీ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు వాటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు అంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి వాటికి మాత్రం తప్పితే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది చాలా రేర్ గా మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈవెన్ బ్యాచ్ ఆల్సో. సో మేజర్ గా మనం యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంటంటే GUI ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గాట్ ఇట్? Right. So these are the three types of interfaces, and this operating system is like it provides us with this GUI and command line interface. సో మీరు ఎప్పుడైతే ఒక షాప్కి వెళ్తారో కంప్యూటర్ సిస్టమ్ కొనడానికి, ల్యాప్టాప్ కొనడానికి, వాడు ముందే చెప్తారనమాట, సార్ డాస్ అనేది డిఫాల్ట్గా వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి. లే ఇంకోటి మీరు లైనక్స్ కానీ యూనిక్స్ కానీ లేకపోతే విండోస్ కానీ ఏవి వేసుకోవాలన్నా కూడా సో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఓకే, సో యూ హ్యావ్ టూ ఆప్షన్స్ దేర్, ఒకటి కమాండ్ లైన్ ఉంది, ఒకటేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, రైట్? సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్స్ all these three interfaces. And coming to this one, system calls, operating system also manages the system calls. We will discuss about system calls in coming classes. Okay, this is a separate topic, system calls. So we will discuss in detail in the next session. Okay, now coming to this part. So these are the services which are offered by the operating system, like program execution, IO operations, file systems, communication, resource allocation, accounting, protection, security, and error detection. So these are all the services which are common to every operating system. See, we have different types of options available in the market in operating systems. So like I said, we have a very popular Windows operating system, we have Linux operating system, we have Unix operating system, we have Macintosh operating system, we have Android operating system. So there are many options, and each operating system has their unique services. సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి దాని యొక్క యూనిక్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అనమాట. కాకపోతే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కామన్ గా ఉండే సర్వీసెస్ ఏంటంటే ఇవి. సో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనం చూసే సర్వీసెస్ ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం అనమాట. సో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దీనికన్నా ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఆఫర్ చేస్తుండొచ్చు దాన్ని, అది అంటే లైక్ కనెక్టింగ్ టు టీవీ కానీ లేకపోతే కనెక్టింగ్ టు మొబైల్ కానీ లేకపోతే వేరే సర్వీసెస్ అనేవి. కాకపోతే ఆ సర్వీసెస్ అనేవి మనకి మైక్రోసాఫ్ట్ లో ఉండకపోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసినవి ఏంటంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లో కామన్ గా మనం చూసే సర్వీసెస్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఈ సర్వీసెస్ గురించి మీరు రాయొచ్చు. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సర్వీస్ అంటే పర్టికులర్ సర్వీసెస్ ఆఫర్డ్ బై పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఆండ్రాయిడ్ అనేది మనకి టీవీస్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అదే విధంగా మనకి ఫోన్ లో ఉంది, ట్యాబ్స్ లో ఉన్నాయి. సో అలా మీరు స్పెసిఫిక్ గా మీరు ఏమైనా రాయాలనుకున్నా కూడా ఎగ్జామ్ లో మీరు రాయొచ్చు అనమాట. ఓకే, అదర్వైజ్ యూ క్యాన్ సింప్లీ రైట్ దీస్ సర్వీసెస్. నౌ let's see each and every service here. So I hope you understood this diagram. So యూజర్ కి హార్డ్వేర్ కి మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్ లేదా మధ్యలో ఉన్న మనకి ప్లాట్ఫామ్ ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. సో వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ a user cannot access the hardware components of the computer. So this is what this diagram is trying to illustrate. So let's move on to the next slide. Now let's see each service in detail. Let me refer to this, and I will try to explain this one. So operating systems provide an environment for execution of programs and services to programs and users. So the main task of the operating system is, the first one is interface and the execution of programs also. So programs might be anything, the Word document which you are working, or the C program which you are working, or the movie which you are watching, or the music which you are listening. So anything can be a program. The task of the operating system is to execute those programs and offer the services to programs and the users. So it is it is facilitating both applications and the users. Okay,
Right. So let's see each and every services which we have seen in the diagram here. So first service is the user interface. First service is user interface. So almost all operating systems have user interfaces. Okay, and those interfaces have are of three types. One is command line interface, graphical user interface, and the batch interface. So I explained these three in the previous slide. Command line, where we use commands to instruct the operating system, and graphical user interface, where we have the facility of using the graphics like icons, wizards, dialog boxes, menus. So we have different options here in order to interact with the computer, and this is the most popular one. And we also have batch interface, which will have all the directories, instructions, and the everything in the form of files, and we can execute the files in order to give the instruction to the computer. So this is the first one, right? Now the second thing is program execution. So like I said, the another important service of operating system is execution of the programs. Okay, the right now we are using the Zoom application, okay, in order to interact, right? So now Zoom is a program, and now right now my Windows operating system is executing the Zoom application. Okay, so what does it do is um, it stores the Zoom app in the RAM, and it simply transfers that Zoom app instructions to the processor, and the processor process that instructions, and it gives that output to the monitors, or it simply uh, copies the process data into the RAM again. So this is what the program execution means. Okay, so starting from the program, and while the program is executing, and until the program is terminated, normally or abnormally, the overall operation is taken care by the operating system. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, అండ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం అది అది క్లోజ్ అవుట్ అని కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు మూవీ ఆన్ చేసిన దగ్గర నుంచి మూవీ కంప్లీట్ అయ్యి ఆఫ్ చేసినంత వరకు అది ఆపరేటింగ్ సిస్టమ్ అండర్టేకింగ్ లోనే ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి అది ప్రాసెస్ చేసి మనకి ప్రాపర్ గా ఏమంటారు అది అప్లికేషన్ అనేది రన్ అయ్యే విధంగా చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి IO ఆపరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. A running program may require input output which may involve a file or an IO device. సో ఇన్పుట్ అవుట్పుట్ అనేది చాలా కామన్ టాస్క్ మనకి కంప్యూటర్స్ గురించి, లేదా కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ రెండు కూడా చాలా కామన్ గా జరిగే పనులు అనమాట. ఇప్పుడు ప్రాసెసింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా అవుట్పుట్ అనేది రావాలి. సో ఇక్కడ మనము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు మనము ఏదో ఒక సందర్భంలో, లేదా కంటిన్యూస్ గా మనం ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటాము. ఆ ఇన్పుట్స్ ని అది ఓఎస్ క్యాప్చర్ చేస్తూనే ఉంటుంది, ప్రాసెస్ చేస్తుంటుంది, మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ మధ్య మధ్యలో మనకి ఈ మనకి ఇన్పుట్ అవసరం రావచ్చు, లేదా సిస్టమ్ కాల్స్, ఇందాక సిస్టమ్ కాల్స్ అని చెప్పుకున్నాం కదా, దానికి ఏదైనా ఇన్పుట్ డివైస్ అవసరం రావచ్చు, లేకపోతే అవుట్పుట్ డివైజెస్ అవసరం రావచ్చు. సో యూజర్ కి ఈ సిస్టమ్ కాల్స్ కి, అంటే లోపల ఉన్న సిస్టమ్ కాల్స్ కి, ఈ రెండింటికి మధ్య IO ఆపరేషన్స్ ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ మీద వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమంటారు దాని ప్రివ్యూ చూడాలనిపించింది. సో నేను రాసింది ఎంతవరకు వచ్చింది, ఎలా పేపర్ ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ చూడాలనిపించింది. సో నేనేం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి ఫైల్ మెనూకి వెళ్ళి ప్రివ్యూ అని ఇన్స్ట్రక్షన్ ఇస్తాను అనమాట. సో నేనేం అడుగుతున్నా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని, సో ఐ వాంట్ టు లుక్ ద ప్రివ్యూ, ఐ వాంట్ టు సీ ద ప్రివ్యూ ఆఫ్ మై డాక్యుమెంట్. సో గివ్ యాక్సెస్ టు ద మానిటర్. సో ఆల్రెడీ నా డాక్యుమెంట్ అనేది మానిటర్ లో రన్ అవుతూనే ఉంది, కాకపోతే ఇంకొక ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను అనమాట. ఏంటంటే నాకు మానిటర్ యాక్సెస్ ఇవ్వు,
మానిటరీ యాక్సెస్ ఎందుకంటే నాకు నేను రాసిన డాక్యుమెంట్ అనేది నేను ప్రివ్యూ చూడాలి అని నేను రిక్వెస్ట్ పెడుతున్నా. అప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు అడిగిన అంటే యూజర్ అడిగిన ఇన్స్ట్రక్షన్ అది ఐఓ ఇన్స్ట్రక్షన్, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఒకవేళ వేరే సిస్టమ్ కాల్ అనేది అది ఆ టైంలో మానిటర్ని లేకపోతే మానిటర్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోతే అప్పుడు నీకు నీకు అది అసైన్ చేస్తుంది అనమాట. అలా కాకుండా సిస్టమ్ కాల్స్ కి అంటే సిస్టమ్ అనేది యూజర్ కాకుండా సిస్టమ్ ఒకవేళ రిక్వెస్ట్ పెట్టింది అనుకో ఇంటర్నల్ ప్రోగ్రామ్ అనేది, అప్పుడు నీకు ఇవ్వదు. అది ఫస్ట్ ప్రయారిటీ సిస్టమ్స్ కి ఇస్తుంది. అది మళ్ళీ ప్రాసెస్ షెడ్యూలింగ్ టాపిక్ అవుతుంది అది. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒక ఫైల్ మీద వర్క్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ మీద వర్క్ చేసేటప్పుడు కానీ దేని నుంచి కానీ ఐఓ ఆపరేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఐఓ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్, రైట్. సో మనకి సో డేటా మన ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కంప్యూటర్ సిస్టమ్ లో ఒక ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. తెలుసు కదా, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ డైరెక్టరీస్ ఈ రూపంలో స్టోర్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ మీ రెజ్యూమేస్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీ బయోడేటాస్ కానీ, లేకపోతే మీ క్లాస్కి సంబంధించిన నోట్స్ కానీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న నోట్స్ కానీ అన్నీ కూడా ఫైల్స్ రూపంలో మీరు సేవ్ చేసుకుని ఉండొచ్చు. లేదా ఇన్ఫాక్ట్ మీ ఫోన్లో కూడా మీ పిక్చర్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా వీడియో క్లిప్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ అన్నిటిని కూడా మీరు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రూపంలో స్టోర్ చేస్తారు. సో అవి యూజర్ కన్వీనియన్స్ కోసం ఒక గ్రాఫికల్ గా ఒక బాక్స్ లాగానో ఒక ఫోల్డర్ లాగానో నీకు చూపిస్తుంది అనమాట. సో యాక్చువల్ గా దాన్ని మేనేజ్ చేసేది, వాటిని స్టోర్ చేసుకొని వాటిని ఏమంటారు మ్యానిపులేట్ చేసి అటువంటి ఆపరేషన్ చేసేదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. సో సపోజ్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు సింపుల్ గా కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరు మౌస్ ది రైట్ క్లిక్ చేసి న్యూ అని కొట్టి ఫోల్డర్ అని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏదైతే నేమ్ మీరు ఆ ఫోల్డర్ కి ఇస్తారో ఆ నేమ్ తో ఒక స్పేస్ ని రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఆ ఫోల్డర్ కి డిఫాల్ట్ గా కొంత స్పేస్ ని అది రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే ఒక డాక్యుమెంట్ ని మీరు డ్రాగ్ చేసి ఆ ఫోల్డర్ లో కాపీ చేస్తారో, లేదా ఒక వర్డ్ డాక్యుమెంట్ ని మీరు ఆ ఫోల్డర్ లో కాపీ చేస్తారో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ఏదైతే ఉందో మీరు పంపించిన డేటా అనేది ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ లో, అంటే ఏదైతే ఆ ఫోల్డర్ కి అలాట్ చేసిన లొకేషన్ ఉందో ఆ లొకేషన్ లో కాపీ అయ్యేలాగా చూస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే స్టోరేజ్ సర్వీసెస్ లాంటిది. మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు, డేటా ఇచ్చినప్పుడు అది ఎక్కడ స్టోర్ అవ్వాలో ప్రాపర్ గా అక్కడ స్టోర్ చేస్తుంది. ఇంకోటి మనము ఆ డేటా కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని మనకి రిట్రీవ్ చేసి తీసుకొస్తుంది అనమాట ఫైల్స్ ని. అంటే ఒక ప్రాపర్ గా వాటిని అరేంజ్ చేసి పెడుతుంది. ఒకవేళ మనకి ఫైల్ సిస్టమ్ అనే ఫైల్ కాన్సెప్ట్ అనేది లేదనుకోండి, అప్పుడు ఈ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనేవి జరగవు. మనం జనరల్ గా ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, ఒక వస్తువుల్ని మనము అరేంజ్ చేయాలంటే, అంటే ప్రాపర్ గా అరేంజ్ చేయాలంటే మనము ఏదో షెల్ఫ్ లోనో, లేకపోతే ఒక బాక్స్ లోనో, లేకపోతే ఒక సూట్ కేస్ లోనో నీట్ గా పెడతాం. పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ టైం మనం రిట్రీవ్ అంటే ఆ వస్తువు కోసం వెతుకుతున్నప్పుడు మనకి తెలుసు. అంటే పలానా నా ట్రోఫీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, సో ట్రోఫీస్ బాక్స్ లో ఉన్నాయి, నేను తీసుకోవచ్చు. లేదా పలానా పాత షూస్ ఎక్కడ ఉన్నాయి, పాత షూ ర్యాక్ లో ఉన్నాయి, నేను అది తీసుకో. సో ఇలా ప్రాపర్ గా ఫైల్స్ లాగా అరేంజ్ చేయడంలో మనకి ఏమవుతుందంటే ఈజీగా స్టోర్ చేసుకోవడానికి, అదే విధంగా ఈజీగా డేటాని అవసరం వచ్చినప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ ఆపరేషన్స్ అన్నిటిని మనకి సూపర్వైజ్ చేసేదంతా మాత్రం ఆపరేటింగ్ సిస్టమే. ఓకే. సో నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వంగానే అది నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని యాజ్ ఈజ్ గా నీ రిక్వైర్మెంట్ బట్టి అది ప్రాసెస్ చేస్తుంది. సో అది ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్. అంటే ప్రాపర్ గా మనం ఇచ్చిన కంటెంట్ ని ప్రాపర్ గా అరేంజ్ చేయటమే, ఫైల్స్ రూపంలో అరేంజ్ చేయటమే ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్స్ అనమాట. ఫైల్స్ అవ్వచ్చు, ఫోల్డర్స్ అవ్వచ్చు, డైరెక్టరీస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం మేజర్ గా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అని చెప్తుంటాం. సో రీడింగ్, రైటింగ్ ఆపరేషన్స్, ఎడిటింగ్ ఆపరేషన్స్, మ్యానిపులేషన్స్ ఆల్ ఆర్ టేకెన్ కేర్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు ఈ పలానా టాస్క్ అని చెప్పండి, ఆ టాస్క్ కి వెనక లేకపోతే ఆ టాస్క్ కి ఒక సూపర్విజన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్స్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక కమ్యూనికేటర్‌గా లేకపోతే ఒక కమ్యూనికేటర్ ఎనేబులర్‌గా ఎలా మనకి పనికొస్తుందో ఒకసారి చూద్దాం. జనరల్‌గా మనకి కంప్యూటర్ సిస్టమ్‌లో ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు సింగిల్ ప్రాసెస్ రన్ అవ్వదు. మల్టిపుల్ ప్రాసెస్ రన్ అవుతుంటాయి. ఓకే. రైట్ నౌ నేను నా పీపీటీ యూజ్ చేస్తున్నాను. నా జూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పీడీఎఫ్ డాక్యుమెంట్స్, ఒక బ్రౌజర్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అంటే సైమల్టేనియస్‌గా అన్నీ కూడా రన్ అవుతూనే ఉన్నాయి. యాక్సెస్ అవుతూనే ఉన్నాయి. అవునా కదా! సో, ఇలా రన్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్‌తో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను జూమ్ యాప్ ద్వారా నేను ఆహ్, నా పీపీటీని నేను యాక్సెస్ చేస్తున్నాను. మీరు గమనించినట్టయితే. సో, జూమ్ అనేది సెపరేట్ ప్రాసెస్. నా పీపీటీ ఏదైతే ఉందో అది సెపరేట్ ప్రాసెస్. కానీ రెండిటి మధ్య నాకు కమ్యూనికేషన్ అనేది కావాలి. రెండిటి మధ్య నాకు ఇంటరాక్షన్ అనేది ఉండాలి. సో, అలా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఆ రెండిటికి మధ్య మెసేజింగ్ ఏదన్నా ప్రాసెస్ ఉండాలన్నమాట. అంటే ఒక ఒక ఒ ఒ ఒక ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌కి మెసేజ్ పంపించటం. మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది రివర్స్ మళ్ళీ ఇంకో మెసేజ్ పంపించడం. సో, ఇలాంటివి జరుగుతూ ఉండాలన్నమాట. మేజర్‌గా మనకి ఈ మెసేజ్ పాసింగ్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేంటంటే 2 ప్రాసెస్ కూడా కామన్ మెమరీని షేర్ చేసుకోవటం. అంటే కామన్ ప్లేస్‌లో వాటి యొక్క సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవటం. సో, అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒ ఒ ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ గురించి తెలుసుకోవటానికి వీలవుతుంది. అవునా కాదా? సో, రెండిటికి సంబంధించిన డేటా అనేది ఒకే దగ్గర ఉండటం వల్ల సో, ఇట్స్ ఓపెన్ బుక్. సో, వన్ ప్రాసెస్ క్యాన్ నో ద స్టేటస్ ఆఫ్ ద అదర్ ప్రాసెస్. అండ్ సిమిలర్లీ అదర్ ప్రాసెస్ క్యాన్ నో ద స్టేటస్ ఆఫ్ ది అదర్ ప్రాసెస్ విచ్ ఈస్ షేరింగ్ ద మెమరీ స్పేస్ దేర్. సో, ఆ విధంగా కామన్ మెమరీ స్పేస్‌ని షేర్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. 1 మినిట్. యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్యాకెట్స్ రూపంలో మెసేజ్‌ని పాస్ జేసుకోవటము. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెసర్‌కి ప్యాకెట్స్ రూపంలో మెసేజ్ పాస్ చేసుకో సో, దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో, మనం ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి ద ఎనేబులర్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 ప్రాసెస్ కమ్యూనికేట్ చేసుకునే విధంగా అది ఐదర్ ప్యాకెట్స్‌నన్నా నీకు ప్రొవైడ్ చేస్తుంది. లేదా అంటే కామన్ స్పేస్‌ని, మెమరీని ఆఫ్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా 2 ప్రాసెస్ షేర్ చేసుకోవడానికి కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. సో, సో అది ఇంకొక సెపరేట్ టాపిక్ అది ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అనేది. సో, అది మనకి యూనిట్ 2 లోనో దేంట్లోనో వస్తుంది. సో, వి విల్ సీ థాట్ వన్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ మీన్స్ హియర్. రైట్? ఇట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ or among the processes which are running in the computer right now, and also between computers over the network. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వితిన్ ద కంప్యూటరే గాకుండా ఔట్‌సైడ్ ద కంప్యూటర్ నెట్వర్క్ గూడా ఇది మేనేజ్ చేస్తుందన్నమాట కమ్యూనికేషన్. అంటే నీ సిస్టమ్‌కి, ఇంకొక సిస్టమ్‌కి మధ్య కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ గానివ్వండి, నెట్వర్క్ కనెక్షన్ గాని, అండ్ వాటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ విషయం గాని అన్నీ గూడా ఆపరేటింగ్ సిస్టమ్ సూపర్వైజ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకపోతే నేను మీ మీక మీ ఇప్పుడు మీతో నేను ఇట్లా ఆడియో పరంగా గాని, లేకపోతే వీడియో పరంగా నేను కమ్యూనికేట్ అవ్వలేను. సో, రైట్ నౌ మన మధ్య ఇప్పుడు జరిగేది గూడా కమ్యూనికేషనే. అది అంటే దేని వల్ల అది పాసిబుల్ అయిందంటే ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ వల్ల పాసిబుల్ అయిందది. ఓకే. ఒకవేళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే లేదనుకో నా సిస్టమ్‌లో, నేను ఇట్లా కమ్యూనికేట్ అవ్వలేను. నా వీడియో ఇట్లా షేర్ చేసుకోలేను. నేను నా ఆడియో షేర్ చేసుకోలేను. ఏం పాసిబుల్ కాదనమాట. సో, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ బెటర్ ఎగ్జాంపుల్ నౌ. రైట్. ఆహ్, నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎర్రర్ డిటెక్షన్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఒక కంప్యూటర్ సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎర్రర్ అనేది అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది హ్యూమన్ ఎర్రర్ అవ్వచ్చు. అంటే మనం చేసే ఎర్రర్ అవ్వచ్చు. సడెన్‌గా అన్‌నోన్ ఎర్రర్స్ ఏదైనా తప్పు బటన్ నొక్కేయడమో, లేకపోతే ఏదైనా చేయడమో, ఒక డేటాని డిలీట్ చేయటమో ఇవన్నీ మిస్టేక్స్ జరుగుతుండొచ్చు. లేదా ఇంటర్నల్‌గా హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల అంటే ఒక కరప్టెడ్ హార్డ్‌వేర్ లేకపోతే డ్యామేజ్డ్ హార్డ్‌వేర్ వల్ల వచ్చిన ఎర్రర్ కావచ్చు. ఓకే. లేకపోతే మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ వల్ల అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ వల్ల వచ్చిన ఎర్రర్ కావచ్చు. సో, ఎర్రర్ ఏ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నా గూడా వాటిని మేనేజ్ చేసేది, డిటెక్ట్ చేసి వాటిని కరెక్ట్ చేసే పని మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్‌దే. సపోజ్ ఆహ్, మీకు అంటే ఒక 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 ఏమంటారు?
గేమ్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ మీరు యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేస్తున్నప్పుడు అది మీకు సపోజ్ అది అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్ అనుకుందాం. అంటే దానికి సంబంధించిన ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేదు, ప్రాపర్ అథెంటికేషన్ లేదు ఆ అప్లికేషన్ది, ఏం లేదు. అప్పుడు ఏం మీకు ఎర్రర్ మెసేజ్ ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ దిస్ యాక్షన్ అని చెప్పేసి మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని అనుమానిస్తుంది. అంటే దీనికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఏమీ లేవు, సర్టిఫికేషన్ ఏమీ లేదు, సో దీన్ని నమ్మడానికి వీలు లేదు, దీన్ని ప్రొసీడ్ అవుదామా లేదా. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ సెక్యూరిటీ. అదేవిధంగా ఒకటి అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ అనేది బై మిస్టేక్ గా నీ డిస్క్ స్పేస్ ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ, లేకపోతే ఒక ఫైల్ ని ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ, సో ఇలాంటి ఆపరేషన్స్ ఏ వచ్చినా కూడా అవి మనకి వార్నింగ్ మెసేజ్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. సో లేదా సిపియు అనేది ఓవర్ గా రన్ అవటం వల్ల, లేకపోతే ఒక ప్రాసెస్ అనేది సిపియుని ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల కానివ్వండి, సో ఎర్రర్ ఏ రూపంలో ఉన్నా రానివ్వండి, దాన్ని హ్యాండిల్ చేసేది మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఎర్రర్ may come from the user, or it may come from the software you are using, it may come from the hardware which you are using. So all types of errors are taken care by the operating system. Now the resource allocation part, right? So దీని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో కూడా 2-3 సార్లు మెన్షన్ చేసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్స్ అలొకేటర్ గా ఉంటుందని చెప్పేసి. చూడండి, రిసోర్సెస్ అంటే ఇక్కడ ఉన్న మనకి సిపియు సైకిల్ కావచ్చు, లేకపోతే మెమరీ మనకి ఉన్న ర్యామ్ కావచ్చు, మన దగ్గర ఉన్న ప్రింటర్ కావచ్చు, లేకపోతే మన మానిటరే అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్యూటర్ రిసోర్సే అంటారు. సో ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఒక ప్రాసెస్ కి అలాట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక యూజర్ కి అలాట్ చేయడం కానివ్వండి, లేకపోతే బయట నుంచి ఎవరైనా మన సిపియుని యూజ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టడం కానివ్వండి, లేకపోతే మన ప్రింటర్ ని యూజ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టడం కానివ్వండి. సో అలాంటి అంటే మల్టిపుల్ యూజర్స్ కానీ, మల్టిపుల్ ప్రాసెస్ కానీ, వీటికి ఏమవసరం అవుతుందంటే వీటికి మన ఈ రిసోర్సెస్ తో పని ఉంటుంది అనమాట. సో ఉన్న కొన్ని రిసోర్సెస్ ని ఒక ప్రాపర్ వేలో అందరి యూజర్స్ కి, అన్ని ప్రాసెస్ కి అలాట్ చేయాలి. సో ఆ అలాట్ చేసే పని అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఒక యూజర్ అనేవాడు సిపియు సైకిల్ ని యూజ్ చేస్తున్నాడు. సో ఇంకో యూజర్ ఉన్నాడు, మల్టీ యూజర్ అనుకుందాం. ఇంకొక యూజర్ సేమ్ సిపియుని అడిగాడు అనుకుందాం. సో ఇద్దరిని ఏమంటారు, ఎనాలిసిస్ చేసి ఎవరికి సిపియు అలాట్ చేయాలి, ఎవరికి అలాట్ చేయొద్దు అనేది అది డిసైడ్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటారంటే సిపియు స్కెడ్యూలింగ్ అంటాం. ఓకే, సో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. అదే విధంగా ఒక ప్రింటర్ ని నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం వేరే మెషిన్ కూడా ప్రింటర్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళకి రిసోర్సెస్ ఎవరికి అలాట్ చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అకౌంటింగ్. ఇక్కడ మల్టిపుల్ యూజర్ కంప్యూటర్ సిస్టమ్స్ లో చాలా మంది సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, లేదా సర్వర్స్ లో చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కి ఒక అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈవెన్ మనకు కూడా ఇప్పుడు మీరు మీ ఇండివిజువల్ డెస్క్టాప్ లో చూస్తే డిఫరెంట్ మనకి అకౌంట్స్ ఉంటాయి. నా నా సిస్టమ్ లో నాది ఫ్యామిలీ అకౌంట్ ఉంటుంది, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ అకౌంట్ ఉంటుంది, ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ అకౌంట్ ఉంటుంది. సో ఏ పర్పస్ ఉన్నప్పుడు ఆ అకౌంట్ లో నేను లాగిన్ అవుతాను అనమాట. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ యూజర్ ఎంతసేపు సిస్టమ్ ని యూజ్ చేశాడు, సో ఏ రిసోర్సెస్ ని అతను యూజ్ చేశాడు, ఎంతసేపు యూజ్ చేశాడు అనేది ఒక ట్రాక్ అనేది పెట్టుకుంటుంది అనమాట. దట్ కమ్స్ అండర్ అకౌంటింగ్. అండర్స్టాండ్? రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. రైట్. సో ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్స్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ యాక్సెస్ టు ద సిస్టమ్ ఇస్ కంట్రోల్డ్. సో ఏవైతే సిస్టమ్ రిసోర్సెస్ ఉంటాయో అన్ని రిసోర్సెస్ కూడా ప్రాపర్ గా ఏమంటారు అలొకేషన్ జరుగుతుందా లేదా అంటే వాటిని అన్నిటిని ఒక కంట్రోల్లో పెడుతుంది. ఇందాక రిసోర్స్ అలొకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవే. ఓకే, సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కానివ్వండి, లేకపోతే ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ ఒకే యూజర్ కి అసైన్ చేయడం కానీ, ఇలాంటివి ఏం జరగకుండా ఇది కంట్రోల్లో పెట్టుకుంటుంది అనమాట ఆల్ ద రిసోర్సెస్. అండ్ ది లాస్ట్ వన్ ఇస్ సెక్యూరిటీ పార్ట్.
సో వెన్ యు ఆర్ ఇన్ అ నెట్వర్క్, మనం ఎప్పుడైతే ఒక ఇంటర్నెట్ కానీ లేకపోతే ఒక పబ్లిక్ నెట్వర్క్ కానీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సిస్టమ్ ని వాళ్ళు యాక్సెస్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది అక్కడ. అంటే ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే అందరం ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. సో ఏ ఏ యూజర్ అయినా కూడా నా సిస్టమ్ ని యాక్సెస్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి అంటే ఒకవేళ తను ఆథరైజ్డ్ యూజర్ అయితే పర్వాలేదు, కానీ అన్ఆథరైజ్డ్ యూజర్ అయితే మాత్రం మన డేటాకి ఏమంటారు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. సో మన డేటాని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక ఫైర్ వాల్ అనేది పెట్టుకుంటుంది. అంటే ఎవరు మనకి ఆథరైజ్డ్ యూజర్, ఎవరు అన్ఆథరైజ్డ్ యూజర్, ఏ వెబ్సైట్స్ ని మనము అలౌ చేస్తాము, ఏ వెబ్సైట్స్ ని అలౌ చేయొద్దు, లేదంటే ఉన్న సిస్టమ్ ఉన్న యూజర్స్ లో ఏ యూజర్ కి ఎంత టైం అలాట్ చేయాలి, ఏ యూజర్ కి ఏం ప్రివిలేజెస్ ఇవ్వాలి, సో అతను అన్ని యాక్సెస్ చేయగలడా లేకపోతే కొంచెం యాక్సెస్ చేసుకోగలడా. సో ఇట్లా నీ రిసోర్సెస్ ని కాపాడే ఏదైతే మెకానిజం ఉందో, సెక్యూరిటీ మెకానిజం, అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. Okay, so these are the total services of operating system. So we have discussed about command line interface, and this is how a command line interface looks like. This is actually this Linux command prompt. Manaki DOS Microsoft అంటే black color and white color ఉంటుంది, and GUI interface అనేది మీకు తెలుసు. ఓకే, మనకి ఈ విధంగా ఉంటుంది విత్ ఇమేజెస్ అండ్ ఎవ్రీథింగ్, బటన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇవి GUI ఉంటాయి. ఇది మ్యాక్ సంబంధించిన GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దట్స్ ఇట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.